మేమెవ్వరము తప్పిపోకుండా నరకానికి ప్రవేశించకుండా అందరము పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మేము నిలబడాల్సిన స్థానంలో మీరు నిలబడి మీరు చేసిన కార్యముకే నీకు వందనాలు చెల్లిస్తూ మీ మాటలతో మమ్మల్ని మీరు బలపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. మట్టలాది వారము గురించి దేవుని యొక్క వాక్యములో అన్ని గాస్పెల్స్లో కూడా వ్రాయబడి ఉంటుంది. మత్తయి సువార్తలో మనం చూస్తాం 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం, 8, 9 వచనాల్లో. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. మహోన్నతమైన స్థలంలో దేవునికి ఆయనకు మహిమ అనేటువంటిది మాట. అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనములో, యోహాను సువార్త 12వ అధ్యాయము ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడు గాకని కేకలు వేయరి. మార్క్స్ వార్తలో 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం 9, 10 వచనాలు. మార్క్స్ మరియు జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే ఈ దినం ప్యాసేజ్లో లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూద్దాం. లూకాసు వార్తలో ఈ దినం ప్యాసేజీ అయితే ఇది అన్ని గాస్పెల్స్లో రాయబడింది. అయితే ఈ యొక్క గాస్పెల్స్ అన్నిటిలో రాయబడినటువంటి ఆ యొక్క విధానం అనేటువంటిది వేరు. అంటే ఎక్కడ ఏ గాస్పెల్లో అది వేరుగా వ్రాయబడింది. ఇప్పుడు యోహాను సువార్త ఉందనుకోండి, అందుట్లో మట్టలు అనేటువంటిది మట్టలు పెట్టి ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు అనేటువంటిది మనం చూస్తాం. అట్లాగనే ఇక్కడ లూకాసు వార్తలో మనం చూసినట్టయితే మీరు మీకు బైబిల్స్ తీసి ఒక్కసారి 29వ వచనం నుంచి 44వ వచనం వరకు మన ప్యాసేజీ. అయితే అలా కాదు, మీరు 36వ వచనం చదవండి ఒకసారి. దారి పొడుగున పరిచిరి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నత స్థలంలో మహిమయు ఉండును గాకని మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేసాగిరి. సమూహములో కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా వారిని చూచి వీరు ఊరుకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో. తర్వాత ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. దర్శించిన కాలము నీవు ఎరుక్కుంటేవి గనుక నీ శత్రుని చుట్టూ గట్టు కొట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నరికట్టి నీలోన నిన్న పిల్లలతో కూడా నేను నేల కలిపి రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చినని చాలు. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం 2000 సంవత్సరాలుగా ఈరోజు ట్రెడిషనల్గా పామ్ సండే అనేటువంటిది జరుగుతూ వచ్చింది. 2000 సంవత్సరాలుగా పామ్ సండే అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి ఫైనల్ వీక్. అంటే ఈ వీక్లో ఆయన యెరూషలేములోకి ప్రవేశించడం, దాని తర్వాత ఇక్కడ నుంచి మనం చూస్తాం. దాని తర్వాత ఏం జరుగుతుంది? గుడ్ ఫ్రైడే జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటం అనేటువంటిది. దాని తర్వాత ఆయనను సమాధి చేయటం, 3వ రోజున ఆదివారము ఆయన సమాధిలో నుంచి లేవటం అనేటువంటిది మనం చూస్తాం. ఇది ఆయన మినిస్ట్రీలో చివరి దినాలు. ఇప్పుడు వరకు ఆయన గలిలయ నుంచి అనేకమైన ప్రాంతాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను అనేక ప్రాంతాల్లో చెప్తూ అనేక మందిని ఆయన స్వస్థపరుస్తూ దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ దేవుని రాజ్యాన్ని అలా కట్టుతూ చివరికి ఈ యొక్క టైం అనేటువంటిది ఆయనకు
వచ్చింది. ఇది చివరి వీక్ ఆయన ఈ లోకంలో జీవించినటువంటిది. అంటే మరలా ఆయన మూడోది పునరుద్ధారణ అయినారు. తర్వాత శిష్యులు వారు కనపడ్డారు. ఆయన ఆరోహణం అయిపోయారు. అది వేరే ప్యాసేజ్. అయితే దానికి ముందు క్రూసిఫిక్షన్కి ముందున్నటువంటి చివరి వీక్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం సుమారు ఆయన గడిపినటువంటి చివరి వారము ఆయన ఆ యొక్క యెరూషలేములోకి ఆయన ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. యెరూషలేములోకి ఎంటర్ అయినప్పుడు మనం చూస్తాం, యోహాను సువార్తలో ఆ మట్టలు ఊపినారనేటువంటి దాన్ని మనం చూస్తాం. అయితే అక్కడ ఆయన ఎంటర్ అయినప్పుడు ఆయనను రిసీవ్ చేసినటువంటి విధానము చాలా గొప్పగా ఉంది. మామూలుగా మనం చూస్తాం, ఏమంటారు, ఒక పెద్ద ఆయన వస్తున్నప్పుడు ఏమంటాం, రెడ్ కార్పెట్ పరిచి ఆయనను రిసీవ్ చేశారు, ఆహ్వానించారంటారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అలాంటి రెడ్ కార్పెట్ లాగా ఆయనను ప్రజలందరూ కూడా అలా రిసీవ్ చేసుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ చూస్తున్నాం. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వచ్చినప్పుడు చాలా కాలముగా ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు జనులు. చాలా కాలముగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఆయన గురించి ఆయన ఒక రాజుగా రాబోతున్నారు. అందుకని ఇక్కడ మనం రాజు అనేటువంటి చూస్తాం. ఆయన ఒక రాజుగా రాబోతున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి అప్రెషన్ అంటే రోమన్ చక్రవర్తి, రోమన్ గవర్నర్స్, రోమన్ గవర్నమెంట్ యూదులేటటువంటి వారిని చాలా అప్రెస్ చేస్తా ఉన్నారు. చాలా అప్రెస్ చేస్తుంది. వాళ్ళ అనాథృక్కి వేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎలాగో మమ్మల్ని విడిపించడానికి మా మెస్సయ్య వస్తారు. వాళ్ళందరూ యూదులేటటువంటి వారు ఎక్స్పెక్ట్ చేసేది అదే, మెస్సయ్య వస్తారు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, ఆయన వచ్చి మమ్మల్ని ఈ యొక్క చూడండి. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి అవగాహన వేరు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నప్పుడు అందరూ కూడా అరుస్తూ ఉన్నారు. ఏమని అరుస్తున్నారు చదవండి ఒకసారి మరలా. ప్రభు పేరట వచ్చు రాదు స్తుతించబడుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమయు. ఇది 118వ కీర్తన 26వ వచనంలో జరిగినట్టు అంటే వ్రాయబడినటువంటి దానిని ఇక్కడ వాడుతున్నారు. అట్లాగే మనం చూసినట్టయితే ఆయన గాడిద పిల్ల మీద రావడం అనేటువంటిది కూడా జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనము. ఆ యొక్క నెరవేర్పు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్యాసేజెస్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చినారు. అండ్ పుట్టడం అనేటువంటిది ప్రవచనాల నెరవేర్పు. ఆయన ఇలాగున్న యెరూషలేములోకి ఎంటర్ అవ్వటం అనేటువంటిది ప్రవచనాల నెరవేర్పు. ఆయన చనిపోవడం అనేటువంటిది, ఆయన కార్యాలు జరిగించడం, శిలువ కార్యాలు జరిగించడం అనేటువంటిది ప్రవచనాల నెరవేర్పు. ఆయన 3వ దినాన్న తిరిగి లేచడం అనేటువంటిది ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఆయన మరలా రావడం అనేటువంటిది ప్రవచనాల యొక్క నెరవేర్పు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ప్రవచనాల నెరవేర్పు అనేటువంటిది ఆల్మోస్ట్ 80% వరకు మనం చూసినాం. ఆయన పుట్టడం, జీవించటం, యెరూషలేములోకి ఎంటర్ అవటం, యెరూషలేములో చివరి వీక్లో ఆయన క్రూసిఫై అవటం, శిలువ మీద కార్యం జరిగించడం, దాని తర్వాత చనిపోయినటువంటి యేసు ప్రభువారు సమాధి వేయబడటం, ఆయన లేవటం అనేటువంటి దాన్ని మనం ఇప్పటి వరకు చూసినాం. అయితే ఆయన ఆరోహణ అవడం అనేటువంటిది కూడా శిష్యులైనటువంటి వారు చూసినారు. అక్కడ ఆరోహణ అయ్యే టైంలో కూడా దేవుని యొక్క దూతలు చెప్తున్నారు, ఎందుకు మీరు అలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, డు నాట్ వర్రీ అని. ఏ రీతిగా పైకి వెళ్ళాడో అదే రీతిగా గలిలయ మనుషులారా ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకం చేర్చబడిన యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు పైకి వెళ్ళారో అదే రీతిగా ఆయన రాబో 100%. ఇప్పటి వరకు చూసినా కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అందరం ఏముండాలి? అలర్ట్గా ఉండాలి. దేవుని బిడ్డలుగా చాలా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు జరుగుతుందో ర్యాప్చర్ అనేటువంటిది, కనురెప్ప పాటులో ర్యాప్చర్ అనేటువంటిది జరిగేస్తుంది. కాబట్టి వి ఆల్ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ అవర్ సోల్. లోకంలో ఆస్తులు, అంతస్తులు, ధనధాన్యాలు, సమృద్ధి, వీటి మీద మన ఫోకస్ ఈ దినాలలో, ఎస్పెషల్లీ ఈ దినాల్లో నువ్వు పెట్టొద్దు. అయిపోయింది ఇక మనం దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్. చాలా మంది బైబిల్ స్కాలర్స్ చెప్పేటది ఏంటంటే దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్. కాబట్టి అందుకనే ఇరాన్ విషయంలో కూడా ప్రవచన నెరవేర్పు, ఇరాన్ విషయంలో కూడా ఏలాము గురించి రాయబడి ఉంటుంది. ఏలాముని పూర్తిగా దేవుడు దానిని అణగద్రొక్కేస్తాడంట, పూర్తిగా డిస్మాంటిల్ చేస్తాడు, పూర్తిగా నాశనం చేస్తారు. అంటే ఇరాన్ దేశాన్ని దేవుడే దానిని పూర్తిగా నాశనం చేస్తారు. దాని తర్వాత మరలా దేవుడే దానిని అలాగున లేవనెత్తుతారు. అలాగునే
చివరికి గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. అందుట్లో ఏలాము, ఇరాన్ యొక్క ఆ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంది. ఇక్కడ మనం చూడండి, దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి వాక్యము నేను చెప్పింది ఏలాము రెఫరెన్స్ 49వ అధ్యాయం, అది గుర్తులేదు నాకు. సో అది ఆ నెరవేర్పు అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది అనేటువంటిది దేవుని యొక్క సేవకులు చెప్తున్నారు. అయితే అది మరలా పూర్తిగా నాశనం అవుతుంది. దేవుడు మరలా దాన్ని లేవనెత్తుతాడు. లేవనెత్తిన తర్వాత గోగు మాగోగు యుద్ధములో దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంది. సో ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా కొద్దిగా కాదు, చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే నీ యొక్క సోల్ చాలా విలువైనటువంటిది, నీ ఆత్మ విలువైనటువంటిది. నీ కొరకు ఈ కార్యాన్ని దేవుడు చేసినాడు. నిన్ను వెలపెట్టి అయినా కొన్నారాయన. ఏంటి ఆ వెల అంటే, ఈ యెరూషలేములోకి వచ్చి ఆయన శిలువ కార్యాన్ని జరిగించడమే. అదే ఆయన పెట్టినటువంటి వెల. యు ఆర్ సో వాల్యుబుల్, ఎస్పెషల్లీ దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు, దేవుని వెంబడించేటువంటి నీకున్నటువంటి ఆధిక్యత. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఎరగనటువంటి వేల కోట్ల రూపాయలు ఆస్తున్నా సరే నీకున్నటువంటి ఆధిక్యత వారికి లేదు. నువ్వు చాలా విలువ కలిగినటువంటి దానవు, నువ్వు చాలా విలువైనటువంటి వాడు, చాలా ధన్యుడవు. నువ్వు ఈ రీతిగా దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చి వాక్యం వింటున్నావంటేనే, రిపెంట్ అవుతున్నావంటేనే, అయ్యో నేను తప్పు చేశాను, ఆ తప్పును ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి అనేటువంటి దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు రిపెంట్ అవుతున్నావంటేనే యు ఆర్ ధన్యుడవు, నువ్వు చాలా ధన్యుడవు. నీకున్నటువంటి ధన్యత సో కాల్డ్ పెద్ద పీపుల్కి లేనటువంటిదిగా లేదు, వారికి లేదు. ధనవంతులైనటువంటి వారు ఈ లోకంలో ఆస్తి అంతస్తులు ఉంది, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ వన్ డే యు ఆర్ గోయింగ్ టు సీ దెమ్. ఇఫ్ దే డోంట్ రిపెంట్, యు ఆర్ గోయింగ్ టు సీ దెమ్. ఎక్కడ చూస్తావు వారిని? ఇన్ ద హెల్ ఫైర్. అందుకనే లాజరస్ అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ధనవంతుడు లాజరు పైన ఉన్నాడు, కింద అబ్రహాము లాజరు పైన ఉన్నారు. ధనవంతుడు కింద నుంచి, తండ్రి అయినటువంటి అబ్రహామా, ఒక డ్రాప్ నాకు నీళ్ళు వేస్తావా? ఒక డ్రాప్ వేస్తావా? చూడండి, ఇక్కడికి అక్కడికి నీకును నాకు మధ్య అగాధము ఉన్నది. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలుగా ధనం మీద ఆశ, లోక ఆశలు మనల్ని నరకానికి తీసుకువెళతాయి. ఎటర్నిటీ మీద ఆశ, నిశ్చత్వం మీద ఆశ, పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత, రిపెంట్ అయ్యేటువంటి ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడువు. నేను ధన్యుడను. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను ఇతరులను హర్ట్ చేశానే, నా మాటల ద్వారా నేను ఇతరులను వాళ్ళని హర్ట్ చేశాను కదా, ఓ ఐ హ్యావ్ టు సే సారీ. వారి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి. వారిని గాయపెట్టాను కదా, నేను అనుకోని రీతిగా దెబ్బలేసాను కదా, నా భార్యను, నా బిడ్డలను కొట్టాను కదా, అనుకోని రీతిలో తప్పు చేయకుండా నా యొక్క భర్త మీద ఉన్నటువంటి కోపం భార్య మీద, నా బిడ్డల మీద చూపించే కదా. ఐ హ్యాడ్ టు ఆస్క్ దెమ్ ఫర్గివ్నెస్. అనుకునేటువంటి రీతిలో నేను నా బిడ్డలను కొట్టకూడదు కదా, నా భార్యను నేను తిట్టకూడదు కదా, కొట్టకూడదా, నా భర్తను నేను దూషించకూడదు కదా. ఐ హ్యావ్ టు సే సారీ. అది రిపెంటెన్స్ స్పిరిట్. దేవుడు నీకు అది ఇచ్చినాడు అంటే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలు. ఆ ధన్యతను నువ్వు అంతవరకు కాపాడుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా మన భక్తిలో ఎక్కడ, అందుకనే నిద్రపోతులుగా ఉండకూడదు, మెలకువ కలిగినటువంటి వారిగా మనము. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క యెరూషలేములోకి ఆయన ప్రవేశించటం, ఈ యొక్క రాజు వస్తున్నాడు, రాబోతున్నాడు అనేటువంటి దానికోసము అనేక సంవత్సరాలుగా మెస్సయ్యగా రాబోతున్నాడు అనేటువంటి రీతిలో ప్రజలైనటువంటి వారు వెయిట్ చేస్తున్నారు. ఆయన రాకను బట్టి వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేటువంటి వారందరూ కూడా సంతోషిస్తున్నారు. అలాగనే ఆయన జరిగించినటువంటి కార్యములు, అందుకనే మనం లూకా సువార్తలో 19వ అధ్యాయం చూస్తాం. ఆయన జరిగించిన అద్భుత కార్యములన్నిటిని బట్టి రాజు స్తుతించబడును గాక అనేటువంటి రీతులతో వాళ్ళు అలాగన దేవుని స్తుతించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అలాగన ఆయన స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఆయన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో ఉన్నటువంటి రాజు అని వాళ్ళు అనుకున్నారు. అంటే ఆ మెస్సయ్య అలాగ వస్తారు. ఈ యొక్క అప్రెషన్, రోమన్ గవర్నమెంట్ మమ్మల్ని అణద్రొక్కుతుంది, మమ్మల్ని బాధ పెడుతుంది, మమ్మల్ని పూర్తిగా
మమ్మల్ని చాలా బాధల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి ఆ మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు అనేటువంటి రీతిలో వాళ్ళు అలాగున రిసీవ్ చేసుకున్నట్టు వారు ఉన్నారు. కానీ అది ఎంతోసేపు అది లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి విధానంలో యేసుప్రభు వారు రాలేదు, వచ్చారు. బట్ కానీ అక్కడ ఆ వచ్చిన విధానం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధానం రాలేదు. కానీ వాళ్ళు అలాగున ప్రైజ్ లార్డ్ అనేటువంటి రీతిలో దేవుని స్తుతించిన వారికి ఉన్నారు. కానీ తర్వాతే ఆ యొక్క రిజాయిస్ అనేటువంటిది ఏమైపోయిందంటే క్రూసిఫై హిమ్ అనేటువంటి రీతిలో కొన్ని దినాల్లోనే అది మారిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకున్నటువంటి ఎజెండా వేరు, యేసయ్యకు ఉన్నటువంటి ఎజెండా వేరు. ఆయనకున్నటువంటి ఎజెండా ఏంటంటే చాలా పెద్ద ఎజెండా. ఆయనకున్నటువంటి ఎజెండా ఏంటంటే, ఆయన ఒక దేవుని కుమారుడుగా వచ్చేసేసి, అయ్యో నా బిడ్డలు వారిని అప్రోచ్ చేస్తున్నారు కదా, ఇతన్ని ఈ రోమన్ గవర్నమెంట్ తీసి పడేసేసి నేను పరిపాలన చేస్తాను అనే రీతిలో రావడం పెద్ద విశేషం అనేటువంటిది కాదు. ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా చేసేయగలుగుతారు. కానీ ఆయన ఎజెంట్ ఏంటంటే, తండ్రి యొక్క చిత్తం ప్రకారము ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రజలెట్టి వారందరి గురించి తన ప్రాణాన్ని పెట్టాలి. పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నిష్కల్మషమైనటువంటి రక్త ప్రోక్షణ జరిగించినట్లయితేనే పాపమునకు విమోచన కలుగుతుంది. కాబట్టి అది అది ఆ యొక్క రక్త ప్రోక్షణ జరిగించేటువంటిది, రక్తాన్ని కార్చగలిగినటువంటిది ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, ఏ పాపము ఆయన చేయలేదు, కర్మ పాపము లేదు, జన్మ పాపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి పాపరహితుడుగా ఉన్నట్టు యేసయ్య ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి నిమిత్తము తన యొక్క ప్రాణాన్ని ఫలముగా ఆయన అది ఆయన యొక్క ఎజెండా. కానీ అక్కడ ఉన్నటువంటి వారు వేరుగా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అక్కడ మనం చూస్తాం, మనందరి పాపాల నిమిత్తం చనిపోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు అనేటువంటిది వాళ్ళు గ్రహించినటువంటి వారుగానే ఆయన విషయంలో అక్కడ మనం చూస్తాం. అయితే ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఆయన ఏడ్చినారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే మెస్సయ్యగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, అందుకని ఆయనను డెనై చేశారు అనేటువంటి రీతిలో ఒక రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడతాం అనేటువంటిది మనం చూస్తాం. అలాగనే మనం మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ యొక్క ప్యాసేజ్ అంతా కూడా ఒకసారి మనం స్టడీ చేద్దాం. కొన్ని వర్సెస్ 28, 29, 30 వచనాలు చదవండి ఒకసారి. బేత్పగే బేతని అనే గ్రామాల సమీపానికి వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి, ఎదుటిన గ్రామానికి వెళ్ళుడి, అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు. బేత్పగే బేతనియా. బేత్పగే అంటే హౌస్ ఆఫ్ ఫిగ్స్. బేత్పగే అంటే అన్రైప్డ్ హౌస్ ఆఫ్ ఫిగ్స్ అనమాట. హౌస్ ఆఫ్ ఫిగ్స్ అంటే, ఫిగ్స్ అంటే తెలుసు కదా ఏంటయ్యి, అంజూరపు చెట్లు ఉన్నటువంటి ఆ ఏరియా అనమాట. బేతని అంటే హౌస్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్, అంటే పూర్ హౌసెస్ అనమాట. హౌస్ ఆఫ్ ఎఫ్లిక్షన్, హౌస్ ఆఫ్ పూర్ అంటే చాలా పేదరికం ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నటువంటి గ్రామము. ఇక్కడే ఒక విధంగా మనం చూస్తే లాజరస్ కూడా ఇక్కడ వాడే అనేటువంటిది కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే దీని తర్వాత మనం చూస్తాం, మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తీసుకుని రండని ఇద్దరు శిష్యులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. మీరు అక్కడికి వెళ్ళండి, ఆ గ్రామంలో కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాని దగ్గరికి మీరు వెళ్ళండి, దాన్ని విప్పుతున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి. మీరు ఎందుకు దాన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినలా అతనితో చెప్పుడని వారిని పంపబడిన వారు వెళ్ళి యజమానులు ఎందుకు విప్పుచున్నారు అడిగిరి, ప్రభువును కావాల్సినదండ్రి. తర్వాత చూడండి అక్కడ చేస్తాం, ఏమి అబ్జెక్షన్ అనేటువంటిది లేదు. సపోజ్ నేను చెప్తా ఒకసారి మన వాళ్ళకి ఎవరికన్నా, బ్రదర్ కొద్దిగా మీరు ఆ లూలు దగ్గరికి వెళ్ళండి, లూలు దగ్గర ఒక ఫార్చునర్ కార్ ఉంటుంది, ఆ ఫార్చునర్ కార్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తానని ట్రై చేయండి, ఆ డోర్ తీసేసి కార్ వేసుకొచ్చేయండి అని మనం చెప్పా అనుకోండి. కరెక్ట్ ఇంకొకసారి చెప్పన్నా అంటారు ఫస్ట్.
మీ ఇన్నోవానా లేకపోతే ఫార్చునరా? ఇన్నోవా ఇక్కడే కనపడుతుంది కదా, ఫార్చునర్ దేమంటాం ఏంటి? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడలేక పక్కెళ్ళి అన్న ఏం మాట్లాడుతున్నాడు అసలు, ఆయన నిజంగానే ఉందంటారా? ఫార్చునర్ కాలు లూలు దగ్గర పెట్టున్నటువంటిది మళ్ళీ అది యేసురమ్మని చెబుతున్నాడు. అది ఒకళ్ళు అడిగితే అది ఈయన కావాలంట అనేటువంటిది. చెప్పండి, ఏంటి అసలు బుర్ర ఉందా లేదా? డౌట్ డెఫినెట్గా. కానీ వీళ్ళు ఏం మాట్లాడలే అక్కడ. ఏమైనా మాట్లాడారా శిష్యులైనటువంటి వాళ్ళు? ఏమీ మాట్లాడలా, వెళ్ళిపోయారు. అక్కడ గాడిద కట్టబడి ఉంది, కనపడింది, ఎగ్జాక్ట్గా అక్కడే కనపడింది. దాన్ని తీసుకుని వచ్చేసినారు. చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు, మనం అర్థం చేసుకోవాల్సింది మనకు అప్లికేషన్ కూడా. దేవుడు చేసేటువంటి కార్యము, దేవునికి అక్కడ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము తన బిడ్డను సాక్రిఫైస్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు కదా, ఇస్సాకును బలి పెట్టడానికి వెళ్ళాడు. అబ్రహాం రెడీ అయిపోయినాడు, కత్తి పట్టుకున్నాడు, కట్టేశాడు, అన్ని రెడీ చేశాడు, కట్లు పెరిచేశాడు, కుర్రాడిని పడుకోబెట్టాడు, కత్తి లేపాడు. వెంటనే దేవుని యొక్క దూత చెప్పింది, ఏంటి ఆగవయ్యా అంది. అంతే, ఆగిపోయాడు. అప్పుడు అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి పొదలో నుంచి ఒక గొర్రె పిల్ల వచ్చింది, దీన్ని సాక్రిఫైస్ చేయనే రీతిలో జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి గాడిద కావాలి. అటు నుంచి ఆ పక్కన ఉంటే గ్రామం దగ్గరికి, ఆ పొదల దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటే యేసు ప్రభువు అంటే రాదా? 100% వస్తుంది. గాడిద పిల్లలు అక్కడ పొట్టేళ్ళని తీసుకొచ్చేటువంటి దేవుడు ఇక్కడ గాడిద పిల్లని పుట్టించడం పెద్ద లెక్క కదా. శూన్యము నుంచి ఏం చేశాడు? సృష్టిని చేసేటువంటి దేవునికి అసాధ్యము ఏమీ లేదు. సారా విషయంలో కూడా నాకు అసాధ్యము ఏదైనా ఉందా? ఇలాంటి దేవుడు అలాగంటే గాడిద పిల్ల రాదా? కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే దేవుడు ఆ శిష్యులైనటువంటి వారికి తన కార్యము నిమిత్తము, తన రాజ్యము నిమిత్తము వారిని అక్కడకు పంపించినాడు. దేవుని యొక్క రాజ్యములో దేవుని కార్యాలు జరిగించటం కొరకు దేవుడు వ్యక్తులైనటువంటి వారిని వెళ్ళమంటాడు. దేవుని పని జరిగించటం కొరకు, దేవుని రాజ్యం కట్టడం కొరకు, ఆత్మలు రక్షించటం కొరకు, దేవుని యొక్క కింగ్డమ్ నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము ఆయన కొంతమందిని వెళ్ళమంటాడు, కొంతమందిని ఇవ్వమంటాడు, కొంతమందిని వెళ్ళు ఇవ్వు అనేటువంటిది కూడా అంటాడు. అక్కడికి వెళ్ళేటువంటి వారు, అక్కడికి వెళ్ళారు శిష్యులైనటువంటి వారు, విప్పుతున్నాడు అయ్ అని కరబట్టను వచ్చారు. వాళ్ళు ఏమి మాట్లాడలా. ఒకవేళ అడిగితే ఏమన్నారు యేసుప్రభువు వారు? ఇది ప్రభువుకు కావాల్సింది అన్నారు, అని చెప్పండి అన్నారు. కానీ అక్కడికి వెళ్ళారు, విప్పుకున్నారు, తెచ్చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము నిమిత్తము, దేవుని కార్యాలు జరిగించటము నిమిత్తం. ప్రియమైన వారలా గ్రహించండి, దేవుని పని, దేవుని రాజ్యము కట్టే విషయంలో వెళ్ళే వాళ్ళు ఉండాలి, ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఇచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కూడా ఉండాలి. దేవుని పని నిమిత్తం, ఆయన రాజ్యము నిమిత్తము, ఆయన కార్యములు జరిగించేటట్టు వారిగా మనం ఉండాలి. అందుకని శిష్యులైనటువంటి వారికి దేవుడు ఆ పని దాన్ని దేవుడు అప్పగించేటట్టు వాడుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనందరము కూడా ప్రియమైన వారలారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నా పని, నా ఉద్యోగం చేసుకోవడం అనేటువంటిది నీ పని కాదు, నా చదువు అనేటువంటిది నీ పని కాదు, నేను బిడ్డలను పెళ్లి చేసుకోవాలి, బిడ్డలను కనాలి, పెద్దాళ్ళు అవ్వాలి అనేటువంటిది నీ పని కాదు. అదే నీ పనిగా పెట్టుకోవద్దు దయచేసి. తర్వాత బిడ్డలకు అన్నాక నుంచి వాళ్ళ స్కూలింగు, వాళ్ళ పోషణ. చూడండి ప్రియమైన మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఏముంటాయంటే నేను నా బిడ్డలకు అన్నాను, మరి ఆడికి పోషించాలి కదా, వాళ్ళకి నేను ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వకపోతే రేపు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు, ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఆలోచన చేయండి. అబ్రహాము, ఈ ఇస్సాకు వాళ్ళు చేసేటువంటి పని అలా చేసిన వారుగా మీరు అబ్రహాం విషయంలో మీరు ఆలోచన చేసినట్టయితే అబ్రహాము తన బిడ్డలందరినీ పిలిచినారు. అబ్రహాము కొండ సంతానము ఎవరో ఇస్సాకు కాకుండా, అబ్రహాము ఇస్సాకు కాకుండా ఇస్మాయేలు మరికొందరు ఉంటారు. అక్కడ ఆ బిడ్డలందరినీ కూడా తీసుకొస్తాడు అబ్రహాము. వాళ్ళందరూ తీసుకొచ్చి నేను మీ అందరికి ఇవ్వబోతున్నాను, ఈ దినం నేను ఇవ్వబోతున్నాను అని దేవుడు అబ్రహాము చెప్తాడు. ఇది నీకు అంటాడు. ఇస్మాయేలు
పక్కన ఉండేటి వారు ఇస్సాకు కాకుండా రిమైనింగ్ అందరికీ కూడా అబ్రహాం అనేటువంటిది ఏంటంటే, ఇది నీకు, ఈ పొలం నీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ నీకు, ఈ 2 అంతస్తులు నీకు, ఈ పెట్రోల్ బంకు నీకు, ఈ యొక్క జాబ్ నీకు, ఇది ఒకటి నీకు. కానీ ఇస్సాకు విషయంలో వచ్చేపాటికి తన చెయ్యి పెట్టి ఇస్సాకు మీద ప్రార్థన చేస్తాడు. నీతిమంతుని యొక్క దీవెన, నీతిమంతుని యొక్క ప్రార్థన ప్రియమైనవారా, అది ఆశీర్వాదకరముగా అబ్రహాము యొక్క నీతి, అబ్రహాము యొక్క రియల్ బ్లెస్సింగ్ అనేటువంటిది ఇస్సాకు మీద అలాగున కుమ్మరింపబడింది. ఇస్సాకు విషయంలో కూడా నువ్వు చూసినట్లయితే తర్వాత కూడా ఇస్సాకు కూడా చేసేది ఏంటంటే, తన చేయి పెట్టి మోసగాడైనటువంటి యాకోబు మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు. ఈ 100 ఎకరాలు నీకు ఇస్తున్నాను, అది నీకు ఇస్తున్నాను, తోట అనేటువంటిది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ నీతి, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ బ్రతుకు, పరిశుద్ధమైనటువంటి నీ బ్రతుకును బట్టి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు నీ బ్రతుకును బట్టే, నువ్వు దేవుని వెంబడించిన దాన్ని బట్టే నీ బిడ్డల మీదకి ఆశీర్వాదాలు అలాగున క్రమరింపబడతాం అనేటువంటిది జరుగుతుంది. నువ్వు కరప్షన్ బట్టి, మోసాన్ని బట్టి, అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నా బిడ్డలకు అది ఇది అనేటువంటి రీతిలో దయచేసి నీ జీవితాలను పాడు చేసుకోవద్దు. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. లోకంలో సంపాదించేటువంటి వాళ్ళు అది వేరే రకమైనటువంటి సంపాదన. కానీ దేవుని బిడ్డగా ఉండేటువంటి నీవు మరొక అబ్రహాం వలె నీ బిడ్డలేటువంటి వారికి నీ చేతిని వారి మీద పెట్టి నీ ఆశీర్వాదాలు, పైనుంచి క్రమరింపబడిన ఆశీర్వాదాలు అలాగనే నీ బిడ్డలకి నువ్వు పంప్ చేసేటువంటి వాడవుగా, దానవుగా నువ్వు ఉండాలి. చదవాలి, మీరు వెళ్ళిన తర్వాత చదవండి అబ్రహాం ఎలాంటి దీవెనలు ఇచ్చినాడు, తర్వాత ఇస్సాకు తన బిడ్డకు యాకోబుకి ఎలాంటి దీవెనలు ఇచ్చినాడు. వెంపర్లాడొద్దు లోకంలో ప్రియమైనవారా. నువ్వు వెంపర్లాడేటువంటి నీ జాబు, నువ్వు వెంపర్లాడేటువంటి ఆస్తి, నువ్వు వెంపర్లాడేటువంటి లోక ప్రేమ, అవన్నీ కూడా నాశనం అయిపోద్ది. దేవుని రాజ్యము నిమిత్తము నువ్వేదైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో, దేవుని రాజ్యము నిమిత్తము నీ బలాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే, నీ యొక్క శక్తిని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే, నీ ధనాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే, నీ గోల్డ్ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే, నీకున్నటువంటి వాటిని ఇన్వెస్ట్ చేస్తే, అది ఎటర్నల్గా దేవుని రాజ్యంలో అది లెక్కించబడతాం అనేటువంటిది జరుగుతుంది. నువ్వు గనక వెంపర్లాడి మోసం చేసి, అది చేసి, ఇది చేసి, నా బిడ్డలకి అనేటువంటిదిలో చేస్తే లోకానుసారముగా కూడా నువ్వు చూస్తావు. చివరికి తల్లిదండ్రులైనటువంటి వారిని చూడనటువంటి కన్నబిడ్డలు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టేటువంటి వాడు కాదు. అబ్రహాం జీవితంలో మనం చూస్తే అబ్రహాము తన పితరులతో కూడా నిద్రించను అన్నట్టు చూస్తాం. ఇస్సాకు విషయంలో తన పితరులతో కూడా నిద్రించను. అది కావాల్సినటువంటి జీవితం. దానికోసం వెంపర్లాడు. నీతి కొరకు ఆకలి దప్పులుకునేటువంటి వారు లోకంలో లోక విషయాల మీద వెంపర్లాడొద్దు, మోసం చేయొద్దు, అలాగని ఉద్యోగం చేయొద్దనను, వ్యాపారం చేయొద్దనను, కష్టపడొద్దనను. బట్ యు హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు గాడ్. దేవుని కొరకు, దేవుని రాజ్యము నిమిత్తము నువ్వు కష్టపడి నువ్వు హెచ్చించినట్లయితే అది ఎటర్నల్గా నిశ్చత్వములో అది కూడబెట్టుకోగలిగినటువంటి వాడుగా నువ్వు ఉంటావు. నీ బిడ్డల కోసం నేను ఎకరం పొలం కొనాలి, నా బిడ్డ కోసం సైట్ కొనాలి, నా బిడ్డ కోసం ఏం కొనలేకపోతున్నాను, కరప్షన్తో కొంత సాధిద్దాం, సంపాదిద్దాం, కరప్టెడ్ మనీతో ఏదో చేద్దాం అంటే ప్రిమేట్ వల్లరా అది స్థిరముగా నిలిచేటువంటిది కాదు. నీ నీతి, నీ పరిశుద్ధత, నీ పవిత్రత బట్టి నువ్వు చివరి మూమెంట్లో బిడ్డల వారిని పిలిచి ఏమీ లేకపోయినా నీ చివరి మూమెంట్లో కూడా నీ బిడ్డలు నిన్ను వదిలిపెట్టరు. నీ యథార్థముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా నువ్వు జీవించినట్లయితే నీ బిడ్డలు నీ పక్కనే నిలబడతారు, నీ గురించి బాధపడతారు, నిన్ను ప్రేమిస్తారు. అయ్యో నా తండ్రి, అయ్యో బాధపడుతున్నాడు, లేవలేకపోతున్నాడు, ఎత్తాలి, అనారోగ్యంగా ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు డబ్బు గురించి నువ్వు ఫోకస్ చేసావంటే, ప్రేమ కాకుండా, నీతి కాకుండా, యథార్థత కాకుండా డబ్బు విషయంలో నువ్వు ఫోకస్ చేసావంటే నీ బిడ్డలెట్టి వారిని డబ్బు తీసుకుంటారు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చివరికి రోడ్డు మీద పడేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. చివరికి ఈ యొక్క హోమ్స్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేసేసేసి అప్పుడు 5,000 అప్పుడు 10,000 పంపించి సంవత్సరానికి 2 సంవత్సరాలకు కూడా పిల్లలను చూసుకున్నటువంటి తల్లిదండ్రులు అనేక మంది దినాల్లో చూస్తున్నావు. నువ్వు యథార్థముగా, పరిశుద్ధముగా, దేవునికి ఇష్టడుగా బ్రతికినట్లయితే నీ బిడ్డలు నీ నుంచి కదలనే కదలు, నీతో పాటు ఉంటారు, నేను ప్రేమిస్తారు, చూసుకుంటారు. ఓ నా బిడ్డ, నా తండ్రి ఎలా ప్రేమించినాడు మమ్మల్ని, మా తండ్రి ఆస్తి అంతస్తులు ఇవ్వలేదు కానీ నీతి ఇచ్చినాడు,
యథార్థత ఇచ్చినాడు. అదే మాకు ఈ దినం దీవెన. నేను చెప్తాను, మా పేరెంట్స్ అలా చేసిన వారు కాదు. వాళ్ళ యొక్క పరిశుద్ధతను బట్టి, వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు కష్టపడ్డారు. దేవుని కార్యముల పట్ల ఎంతో కష్టపడేవారు. దేవుని పని అంటే ఎంతో ఖర్చు చేసిన వారు. దేవుని పని అంటే దేవుని యొక్క రాజ్యం కట్టే విషయంలో, మీటింగ్స్ విషయంలో, చర్చెస్ బిల్డ్ చేసేటువంటి విషయంలో కానీ మరొకటి కానీ వచ్చినప్పుడు నూజివీడి నుంచి మామగారు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి దేవకన్య ఫలానా స్లాబ్ వేస్తున్నారు చర్చికి, లేదంటే ఫౌండేషన్ వేస్తున్నారు, లేకపోతే ఇంకోటి జరుగుతుంది. మా మదరు అలా సమకూర్చి అలాగన పంపించేవారు. అదే మాకు దీవెన. మేము 6 పిల్లలు ఉండామంటే మేము ఎవరము డౌన్ ట్రాడడానికి ఎవరం లేవు. దేవుడు ఉన్నతమైనటువంటి మెట్లు మమ్మల్ని పెట్టినారు. ఆయిల్ లెవెల్లో పెట్టినాడు మమ్మల్ని. పొలాలు ఇచ్చినాడు, మాకు ఆస్తి ఇచ్చినాడు. మా వాళ్ళు ఎక్కడ కరప్షన్ చేయలే, ఎక్కడ దాని మీద ఫోకస్ లేదు. ఎప్పుడైనా దేవుని పని అంటే దేవుని రాజ్యం నిమిత్తం మమ్మల్ని నడిపించుకుని మీటింగ్స్ తీసుకెళ్ళేవారు. ఆ రాత్రులు మేము ఒక్కోసారి మా పేరెంట్స్తో పాటు ఇంటికి వచ్చేవాడు 2 అయ్యేది 3 అయ్యేది. ఆ రోజుల్లో బస్సులు ఉండేవి కాదు. దేవుని అంటే ఇష్టము, దేవుని పని అంటే ఇష్టము, దేవుని రాజ్యము కట్టడం అంటే ఇష్టం వారికి ఉండేది. మా పేరెంట్స్ని మేము చివరి వరకు అలాగున ప్రేమించి అలాగున చూసుకున్నాం. ఏదైనా చిన్నదైందంటే 6 ఒక పోర్ట్లో అక్కడ జాయిన్ అయిపోయేవాళ్ళం. పేరెంట్స్ అంటే అంత ఇష్టం మాకు. బికాస్ దే లవ్డ్ గాడ్. దేవుడిని వాళ్ళు ప్రేమించినారు, దేవుని కొరకు బ్రతికినారు. దేవుడు అంటే భయము, మమ్మల్ని భయభక్తులతో పెంచారు. మా ఫాదర్ అంటే సరదాగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఆయన అంటే మాకు ఎంతో ప్రేమ. మా మదర్ అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే దేవుడు అంటే వారికి ఇష్టం, ప్రేమ. దేవుని పని అంటే ఇష్టం. చివరి వరకు వాళ్ళంటే భయం ఉండేది. ప్రేమతో మేము వారిని చూసుకునేటువంటి వారు. వెంటనే మా మదర్కి అలా ఉండే 6 వాళ్ళ వెళ్ళిపోయాడు. మా ఫాదర్ విషయంలో అందరం వెళ్ళిపోయేవాడు. ఏదన్నా మా ఫాదరు 84 సంవత్సరాలు బతికారు. ఎప్పుడు ఆయన హాస్పిటల్లో ఎంటర్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి. ఎప్పుడు 84 సంవత్సరంలో చివరి మూమెంట్లో అరే పెయిన్ వస్తుంది అన్నారంట. గబగబా హాస్పిటల్ తీసుకెళ్దాం అన్నారు. అయిపోయారు. ఏమి తీసుకునేటువంటి వారుగా లేరు. ఎవరినే మోసం లేదు, ఎవరినే తిట్టడం లేదు, ఎవరినో దుఃఖ పెట్టడం లేదు. నేనేమన్నా వ్యాపారం చేసే విషయంలో మనకొద్దు వ్యాపారాలు, ఆయన అనేటువంటిది అది. మోసం ఉంటుంది జాగ్రత్త, దొంగతనం ఉంటుంది జాగ్రత్త. నీతిగా మనం బ్రతకాలి, యథార్థముగా బ్రతకాలి. చివరి వరకు మా పెద్ద పోర్టుకో పాటలు పాడుకుంటా సంతోషముగా సమాధానముగా ఏది పడితే తినేసేవారు. ఒక షుగర్ లేదు, ఒక బీపీ లేదు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రియమైన వాళ్ళారా, నీతిగా యథార్థముగా దేవుని బిడ్డలుగా మనము దేవుని కొరకు బ్రతికేటట్టు వారికి ఉండాలి. కానీ చనిపోయేట రీతిలో దినాల్లో మా పేరెంట్స్ మా ఆస్తుల విషయాల్లో కూడా మాలో ఎక్కడ పోట్లాటలేం లేవు. నథింగ్. కూర్చున్నాం, నీకు ఇది నాకేది వద్దన, నేను సేవకు వచ్చేస్తున్నాను, నాకేది వద్దు. అప్పుడు మా అన్నయ్య నీకు 10 లక్షలు ఇస్తాను. ఆ రోజుల్లో 25 ఏళ్లలో వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా పొలాలు ఉన్నాయి. మా పెద్ద అన్నయ్య ఆయన కొద్దిగా డౌన్ ఉంటాడు. పిల్లలు అరే మీరు తీసేసుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, నీకిది నాకది నాకది నీకు, ఏమి నథింగ్. నో పోట్లాట్లు, నో క్వారలింగ్. పిల్లల దేవుని యొక్క బిడ్డలుగా సమాధానం కలిగేటట్టు వారిగా మనం ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే ఆ యొక్క బిడ్డలేటట్టు వారికి ఒక అబ్రహాము వలె, ఒక ఇస్సాకు వలె నీ దీవెన నీ బిడ్డల మీద పంపయ్యేటువంటి రీతిలో నీ భక్తిని కొనసాగించు. ఎక్కడ కరప్షన్లోకి వెళ్ళొద్దు దయచేసి. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎక్కడ ఆగొద్దు. దేవునికి ఖర్చు చేసేటువంటి విషయంలో నువ్వు ఆగొద్దు. నీ బలం విషయంలో, నీ టైం విషయంలో ప్రభుతో స్పెండ్ చేసేటువంటి రీతిది చాలా గొప్పది. నువ్వు ఎన్ని గంటలు ప్రభుతో గొప్పగా గడుపుతున్నావు నాకు తెలియదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా అవుతావు. ప్రభుతో గడుపు. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయి, ఉదయాన్నే లే, ప్రభు సన్నిధిలో బిగ్గరగా దేవుని సన్నిధిలో ప్రభువా నీ జీవితాన్ని ఆయన దగ్గర క్రమరించుకో. వెనకటి దినాల్లో చేసేటువంటి భక్తిని చేయండి ప్రియమటి వాళ్ళారా. ఈ దినాల్లో ఉండేటువంటి పైపే రీతిలో భక్తి వద్దు. దీనివల్ల నువ్వేమి సాధించలేవు. మేబీ ఇలాంటి భక్తిని బట్టి, పైపే రీతిలో భక్తిని బట్టి నీ పరలోకాన్ని కూడా నువ్వు కోల్పోతావు. కాబట్టి పాత దినాల్లో ఉండేటువంటి భక్తి, మొదటి సంఘము చేసేటువంటి భక్తి, కన్నీరు కార్చినారు, పాపములు ఒప్పుకున్నారు, దేనిని పట్టించుకోలేదు. వారు కొన్నటువంటి అంతా కూడా దేవుని పని, దేవుని రాజ్యము కట్టాలి, దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి రీతిలో బ్రతికినారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా,
ఒకడు ధనవంతుడు ఏం చేన్నాడు, ఏమన్నాడు, ఒక లోకమంతటిని సంపాదించుకొని వాని ప్రాణాన్ని వాడు పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం. క్రిమటి వలరా మన సహోదరుడు అనిల్ జ్యోతి వాళ్ళ సహోదరుడు చిన్నవాడే, పాపం 40 సంవత్సరాల కంటే చిన్నాడే, భార్య బిడ్డలు. ఇక్కడ లేదు, ఇది డిస్టర్బెన్స్ వచ్చింది, ఇక్కడి నుంచి పాపం ఎక్కడికో వెళ్ళాడు. అనుకోని రీతిలో బీపీ పెరిగిపోయింది, అనుకోని రీతిలో లోకాన్ని విడిచేసినాడు. పాపము ఎలాగన అతని దగ్గర ఆ టైంలో ఎవ్వరు కూడా లేరు. ఎంతలో ఉండి అంతలో మాయమయ్యేటువంటి మానవ జీవితము ఈ లోకము. దీని గురించి నువ్వు తాపత్రయపడవద్దు దయచేసి. ఎటర్నిటీ, నిత్యత్వము. నువ్వు నీ పౌరస్థితి పరలోకము నీకున్నదా? ఆర్ యు సిటిజన్ ఆఫ్ హెవెన్? నీకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా? నీకు ఈ లోకంలో నీకు సిటిజన్షిప్ ఉంది. అట్ ద సేమ్ టైం యూ షుడ్ హ్యావ్ ఏ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. ఒకవేళ దానికి నిమిత్తము, ఆ సిటిజన్షిప్ నిమిత్తము ఈ లోకంలో నువ్వు ఏదైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది నథింగ్. నీకు నువ్వు స్థిరముగా ప్రభుతో పాటు అక్కడ 24/7 ప్రభువును స్తుతించుతూ, అక్కడ ఆహారము ఉండదు, భోజనాలు ఉండవు, చర్చ ఉండదు, ప్రసంగాలు ఉండదు. ఏంటంటే అక్కడ ఉండేటువంటిది ఏముంటుంది చెప్పండి? స్తుతులు స్తుతులు స్తుతులు. ఏముంటది? 3 సార్లు చూస్తాం. ఏమంటారు అక్కడ? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రభు వారిని స్తుతించడమే మన పని. నువ్వు అక్కడికి వెళ్ళబోతున్నావు. వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు బీ దేర్. ర్యాప్చర్ చాలా త్వరలో రాబోతుంది. కాబట్టి నువ్వు నేను సిద్ధపడాలి. దాని కొరకు సిద్ధమయ్యేటట్టు వాళ్ళకు ఉండాలి. కానీ ఈ లోకంలో ఏదో సంపాదిద్దాం ఏదో అనేటి నేను చెప్తున్నా మరలా, మీ ఉద్యోగాలు మానమని చెప్పను, మీ వ్యాపారాలు మానమని చెప్పను. కష్టపడాలి, దేవుని దీవెనలు పొందాలి. బట్ యువర్ ఫోకస్ షుడ్ బి దేవుడు, పరలోకము. దీని వైపు నువ్వు అడుగులు వేయాలి. కాబట్టి మనం ప్రియమేట్ వల్లరా దేవుని యొక్క వాక్యం నుంచి మనం కొద్దిగా డైవర్ట్నాం. అయితే మనం చివరి పార్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే హీ వెప్ట్. యేసు ప్రభువు ఏం చేసినారు? అక్కడైనా దుఃఖపడినటువంటి వారిగా ఉన్నారు. 3 రకాలుగా మనం చూస్తాం. ఆయన యెరూషలేము వైపు చూసినప్పుడు ఆయన దుఃఖపడినటువంటి వారిగా ఉన్నారు. యెరూషలేము వైపు చూసినప్పుడు దాని విషయమై ఏడ్చి చూడండి. ఆయన ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే యెరూషలేము వైపు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల వైపు. మొట్టమొదటిగా మనం చూస్తే 3 రకాలుగా మనం చూడవచ్చు. ఏంటంటే యెరూషలేము దేవుని యొక్క ఆలయము. అది దేవుని యొక్క ఆలయము. నెబుకద్నెజరు టైంలో దాన్ని నెబుకద్నెజరు కూల్చివేసినాడు. పూర్తిగా దాన్ని డిస్మాంటిల్ చేసేసినాడు. అంటే గోడలు పడగొట్టేసినాడు. అది ఎలాగున డౌన్ అయిపోయింది. పూర్తిగా దేవుని యొక్క ఆలయము, దేవుడి నివాసం ఉండేటువంటి ప్లేసు. సో ఆయన పాస్ట్ గురించి ఆయన దుఃఖపడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. దాని తర్వాత మనం చూస్తున్నాం ఆయన భవిష్యత్తులో ఉండేటువంటి దేవుని యొక్క ఆలయము. ఇది జరిగినటువంటి యేసు వారు ఆ యొక్క యెరూషలేములోకి వచ్చినటువంటి 38 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చదివినాం. ఇప్పుడు చదివినాడు కదా తమ్ముడు, అదేంటది ఎక్కడుంది? ఆయన ఆ పట్టణము సమీపించి దాన్ని చూచి దాని విషయించి నీవు నీ ధనమందైనను సమాధానమైన సంగతి తెలుసుకునేలా నీకెంతో మేలు. నిన్ను దర్శించిన కాలముని వెరుక్కుంటివి కనుక నీ శత్రుని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఇది 70 ADలో 67 యాక్చువల్గా ఇశ్రాయేలు ప్రజలు వారు కోరుకున్నటువంటిది ఒక మెస్సయ్య, ఒక రూల్ చేసేటువంటి మెస్సయ్య. అంటే ఆయన ఈ యొక్క రోమన్ గవర్నమెంట్ని తీసేసేసి ఆయన రూల్ చేస్తారు అనేటువంటిది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. కాబట్టి ఆయన అలాగ చేసిన వాడుగా లేదు, ఆయన ఎజెండా వేరు. సో ఇక్కడ మనం ఆయన ముందుకు వచ్చిన తర్వాత మనం ఏం చూస్తామంటే యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన దుఃఖపడిన వారుగా ఉన్నారు. అక్కడ మనం చూస్తాం యేసు వారు 2 చోట్ల ఏడ్చిన వారుగా ఉన్నారు. అయితే అక్కడ లాజరస్ దగ్గర ఆయన ఒకసారి ఏడ్చిన వారు ఉన్నారు, రెండోసారి యెరూషలేము చూసినప్పుడు ఏడ్చిన వారు ఉన్నారు. అక్కడ గ్రీక్ వర్డ్ వచ్చేసి ఆయన అలాగ ఉన్నప్పుడు దుఃఖముతో కన్నీళ్లు అలా కార్చినారు అనేటువంటిది అర్థం లాజరస్ దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇక్కడ మనం చూస్తాం యెరూషలేము పట్టణం చూసినప్పుడు ఆయన వాడినటువంటి ఒక గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే సోబరింగ్ అంటారు కదా, అంటే వెక్కి ఆయన ఏడ్చినారు అనేటువంటిది అర్థం అనమాట. ఇక్కడ యెరూషలేమును చూసినప్పుడు ఆయన ఎక్కి ఏడ్చడం అనేటువంటి దాన్ని చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏంటంటే 70 ADలో 67లో ఈ యొక్క యూదులైనటువంటి వారు ఏం చేసినారంటే ఆ రోమా గవర్నమెంట్కి ఎదురు తిరిగినారు. జరిగినటువంటి హిస్టరీ అది.
అయితే దాని విషయంలో యేసు ప్రభు వారు ఇక్కడ దుఃఖపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? 67లో వాళ్ళు ఎదురు తిరిగినటువంటి వారు ఉన్నారు. అప్పుడు టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి వచ్చేసేసి వాళ్ళందరినీ కూడా యెరూషలేమును ముట్టడి వేసేసి యెరూషలేముని అతను నాశనం చేసిన వాడిగా ఉన్నాడు. అంటే అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, హిస్టోరియన్ జోసెఫస్ అంటారు, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన కన్నులారా ఆయన చూశాడంట. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఆ టైంలో రోమన్ చక్రవర్తి వచ్చి 1.1 మిలియన్ యూదులైనటువంటి వారిని అలాగూ చంపేశాడంట. ఎలా చంపేశాడంటే, యెరూషలేము చుట్టూతా గోడలు, చెక్కలతో గోడలు నిర్మించేసి లోనకి ఎంటర్ అయిపోయి, ఎందుకంటే వీళ్ళు రివోల్ట్ చేసినారు, అంటే ఎదురు తిరిగినారు కాబట్టి, రోమా గవర్నమెంట్ ఎదురు తిరిగినారు కాబట్టి ఈ యూదులైనటువంటి వారిని నాశనం చేయాలనే రీతిలో టైటస్ వచ్చేసేసి 70 ADలో జరిగింది. హిస్టరీలో మీరు చూడొచ్చు. 70 ADలో వచ్చి అతను యూదులైనటువంటి వారిని 1.1 మిలియన్ యూదులైనటువంటి వారిని అలా చంపడం అనేటువంటిది జరిగింది. అలాగనే 97,000 యూదులైనటువంటి వారిని బానిసత్వంలోకి అలాగున తీసుకువెళ్ళిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఫ్యూచర్లో జరగబోతున్న 38 years తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి, అయితే యూదులైనటువంటి వారు అలా నాశనం అయిపోతారు అనేటువంటి దాని గురించి కూడా ఆయన దుఃఖపడతాం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగనే మనం చూసినట్లయితే ప్రిమేట్ వాళ్ళరా, ఇంతకు ముందు కూడా మనం చూస్తాం, అబ్రహామును దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటి ఆయనకు ఉద్దేశం అంటే, అబ్రహాము ద్వారా తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి ద్వారా లోకమంతటికి కూడా నేను తెలవాలి. కానీ ఈ దినాల్లో మీరు చూసినట్లయితే యూదులైనటువంటి వారు చాలా కొద్ది శాతం మాత్రమే యూదులైనటువంటి వారు యేసు ప్రభువారిని అంగీకరించిన వారుగా, రిమైనింగ్ మెజారిటీ వచ్చేసి వాళ్ళు ఇంకా మెస్సయ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. సో దేవుడు ఇశ్రాయేలు ద్వారా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు లోకాన్ని దీవించాలని కోరుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ద్వారా ప్రిమిట్ వలన ఆత్మానుసారటువంటి దీవెన ఈ లోకానికి కలగటలేదు. ఇశ్రాయేలు ద్వారా ఆత్మానుసారటువంటి దీవెన అంటే వాళ్ళు రక్షకుని స్వీకరించి ఈయనే రక్షకుడని తెలియచేయటం అనేటువంటి జరగట్లేదు. కాబట్టి దాని విషయంలో దేవుడు అక్కడ దుఃఖపడుతున్నాడు. అలాగని ఆయన వచ్చిన తర్వాత, ఆ యెరూషలేము పట్టణానికి వచ్చిన తర్వాత ఆయనను స్వీకరించిన వారు ఉన్నారు. వచ్చిన కొద్ది రోజులే ఆయనను క్రూసిఫై చేయండి అనేటువంటి రీతిలో ఎదురు తిరిగినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పీస్ ఏంటంటే పొలిటికల్ పీస్ అనేటువంటిది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ యేసయ్య వచ్చింది ఏంటంటే పొలిటికల్ పీస్ ఇవ్వటము కొరకు ఆయన రాలేదు. ఆయన ఫస్ట్ కమింగ్ అనేటువంటిది పొలిటికల్ పీస్ ఇవ్వటానికి ఆయన రాలేదు. అర్థం చేసుకోండి, ఆయన పొలిటికల్గా అంటే ఆయన ఒక ఈ లోక రాజ్యం అంతటిలో కూడా పొలిటికల్గా సమాధానం ఇవ్వటం కొరకు ఆయన రాలేదు. కానీ మనం చూస్తాం, ఆయన ఒక్కరిని మేమితో మీరు పోట్లాడుకుంటారు అనేటువంటిది కూడా ఆయన రాసినారు. యోహాను సువార్తలు అంటారు, మీరు ఒకళ్ళొకళ్ళు అలాగున మీ మధ్యలో తారతమ్యాలు వస్తాయి అనేటువంటిది కూడా ఆయనను బట్టి తారతమ్యాలు వస్తాయి. అంటే కొంతమంది స్వీకరించిన వారుగా, కొంతమంది స్వీకరించినటువంటి వారుగా అక్కడ ఉంటారు. కాబట్టి అలాగ మీ మధ్యలో ఈ డిస్టర్బెన్స్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34-36 విషయాల్లో ఆ విషయాన్ని మనము కొంతమంది నమ్మిన వాళ్ళు, కొంతమంది నమ్మని వాళ్ళు మీ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తాయనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిగా మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆయన పొలిటికల్గా సమాధానం ఇవ్వడానికి ఫస్ట్ కమింగ్లో రాలేదు. ఎలాంటి సమాధానము? ఇండివిజువల్ సమాధానం ఇవ్వటానికి ఆయన వచ్చినారు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఎవరైతే ఆయన స్వీకరిస్తారో వారికి పాపము నుంచి విడుదల అనేటువంటిది కలుగుతుంది. పాపము నుంచి విడుదల. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారితో మన రిలేషన్షిప్ ఉంటుందో మనము దేవునితో సమాధానం కలిగేటట్టు వారిగా మనము ఉంటాం. పర్సనల్గా పీస్. చూడండి, నీకు దేవునితో సమాధానం కలిగేటట్టు వాడుగా ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడవు. ఉద్యోగం పోయిందా? భయపడవు. డబ్బులు లేవా? భయపడవు. రాకడ వచ్చేస్తుందా? భయపడవు. ఎవడో వచ్చేస్తున్నాడు, నువ్వు ప్రసంగం చేస్తున్నావు, నిన్ను చంపబోతున్నాడు, దేనికి నువ్వు భయపడవు. మరణానికి భయపడవు, లోకానికి భయపడవు, ధనం లేకపోతే భయపడవు, జాబ్ లేకపోతే భయపడవు, ఇంకోటి ఏం జరిగినా కూడా నువ్వు భయపడవు. ఎందుకంటే యేసయ్య నీకు సమాధానాన్ని ఆయన అనుగ్రహించాడు. నా శాంతిని, నా సమాధానాన్ని, దేవుడు అంటాడు కదా, నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తాను. కాబట్టి ప్రిమిట్ వల్లరా యేసయ్యతో మన రిలేషన్షిప్ ఉన్నట్లయితే మన సమాధానం ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో కూడా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై
ఉంటారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లయితే మీరు నిజముగా స్వతంత్రులుగా మీరు ఉంటారు. కాబట్టి యేసయ్యను రిజెక్ట్ చేసినట్లయితే ప్రిమిట్ వల్ల ఏడవాల్సి వస్తుంది. ఇక్కడ యేసయ్యను వీళ్ళు రిజెక్ట్ చేసేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిమిట్ ముగిస్తూ పోతున్నాను. ఇక్కడ పామ్ సండే, ఇది ఇంత కూడా ఇప్పుడు మనం చూసింది ఇంతకు ముందు జరిగినటువంటిది. పామ్ సండే విషయంలో ప్రజెంట్గా మనం ఏంటి గ్రహించాల్సిందంటే, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని, ఇంతకు చెప్పాను కదా, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? కొన్నిసార్లు వెళ్ళమంటాడు, కొన్నిసార్లు ఇవ్వమంటాడు, కొన్నిసార్లు ఇవ్వండి వెళ్ళండి అనేటువంటిది జరుగుతుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడు కూడా ఆయన పూజార్హుడు. ఆయన ఎల్లప్పుడు కూడా పూజారుడు. కొంతమంది ఆయన రిసీవ్ చేసుకున్న వారు ఉన్నారు, కొంతమంది తృణీకరించిన వారుగా ఉన్నారు. ఎవరికొరు రిసీవ్ చేసుకున్నా మేము అంటాం, మేము యేసు ప్రభువుని రిసీవ్ చేసుకున్నాం అంటాం, కొంతమంది తృణీకరించారంటారు. వాళ్ళేమన్నా నువ్వేమన్నా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన పూజార్హుడు అనేటువంటి వాడే. కాబట్టి వాళ్ళు మాబు అనేక పబ్లిక్ అందరూ కూడా వచ్చేసి ఆయన విషయంలో క్రూసిఫై అన్నారు. కొంతమంది రిసీవ్ చేసినటువంటి వారుగా ఉన్నారు. మూడో పాయింట్ ఏంటంటే, సమాజంలో ఎల్లప్పుడూ కూడా క్రిటిసైజ్ చేసేటటువంటి వారు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిశీలించేటువంటి వారు, మీ శిష్యులైన వారు చెప్పొచ్చు కదా, యేసు ప్రభువారా నోరు మూయమని చెప్పొచ్చు కదా, వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? చూడండి, వాళ్ళకి ఇష్టం లేదు. రాజు అంటూ వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే ఆయనను మీ వాళ్ళకి చెప్పండి నోరు మూసుకోమని. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఈ రాళ్ళు కూడా కేకలు వేస్తాయి అనేటువంటిది. కాబట్టి మీరు ఊరుకుండిన ఎడల రాళ్ళు కేకలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మన పాయింట్ ఏంటంటే, నీవు భక్తి చేస్తున్నప్పుడు సమాజంలో నిన్ను క్రిటిసైజ్ చేసేటటువంటి వారుగా చాలా మంది ఉంటారు. నీ భక్తి విషయంలో సంశయపడేటటువంటి వారుగా చాలా మంది ఉంటారు. నిన్ను విమర్శించేటటువంటి వారు అనేక మంది ఉంటారు. నిన్ను విమర్శించేసినా, క్రిటిసైజ్ చేసినా, నీలో తప్పులు పట్టుకున్నా సరే, నీ విశ్వాసములో మాత్రము నువ్వు ఎప్పుడు కూడా డౌన్ అవడం అనేటువంటిది జరగదు. నీ చుట్టుపక్కల నువ్వు ఎప్పుడైతే భక్తి చేస్తావో నీ ఇమ్మీడియట్గా నీ పక్కనే పరిచయాలు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఒక సినగోగులో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు పరిచయులు అనేక మంది ఉన్నారు. ద సేమ్ టైం సంఘాలలో కూడా పరిచయులు ఉంటారు. క్రిటిసైజ్ చేసే వారు ఉంటారు, నిన్ను ఏలు పెట్టి పొడిచే వారు ఉంటారు, నువ్వు ప్రతి మాటకి కూడా నిన్ను డౌన్ చేసేటటువంటి వారు. కానీ నీ భక్తిలో ఎక్కడ నువ్వు డౌన్ అవటం అనేటువంటిది చేయకూడదు. అలాగనే నాశనం అవుతున్న వారి గురించి, తప్పవుతున్న వారి గురించి దేవుడు ఎల్లప్పుడూ కూడా హెల్ప్ చేయటం అనేటువంటిది ఆయన చేస్తారు. అలాగనే ఆయన నాశనం అవుతున్నటువంటి వారిని లేవనెత్తాలని, పాడైపోతున్నటువంటి వారిని, పాపంలో పాడైపోతున్న వారిని, యొక్క నరకానికి వెళ్ళిపోతున్నటువంటి దారిలో వచ్చిన వారి నిమిత్తము యేసు ప్రభువారు దుఃఖపడతాం అనేటువంటిది జరుగుతుంది. వారిని హెల్ప్ చేయాలి, వారిని బయటికి తేవాలని చూస్తారు. కానీ వాళ్ళు రాకపోవటం వలన ప్రభువారు యెరూషలేమును చూసి అలా దుఃఖపడుతున్నారు. అలాగనే నీ నిమిత్తము ఇంకా దేవుని యొక్క బిడ్డగున్నటువంటి నీవు ఇంకాను సరైనటువంటి రీతిలో రిపెంట్ అవ్వనట్లయితే, పాపములు ఒప్పుకోపోయినట్లయితే, యేసువారిని సురక్షితంగా తీసుకోపోయినట్లయితే, నీ హృదయము ఆయన యొక్క ఆలయముగా లేకపోయినట్లయితే ఆయన నీ విషయంలో ఆయన దుఃఖపడుతున్నారు. దయచేసి దేవుని దుఃఖపెట్టేటువంటి వాడవుగా నువ్వు ఉండొద్దు. నువ్వు అనుకుంటున్నావు ఈ లోకము శాశ్వతం అనుకుంటున్నావు. నేను చాలా అందంగా ఉన్నాను, ఈ లోకం యవన కాలంలో ఉన్నాను, నా యవన కాలాన్ని నేను పాపంలో గడుపుతాను, ఈ యొక్క అల్పకాల పాప భోగాల్లో నేను తృప్తిపడిపోతాను, నేను చాలా ఎంజాయ్ చేస్తాను, కరప్షన్తో డబ్బులు సంపాదిస్తాను, అది చేస్తాను, లేకపోతే ఇది కడతాను, అది కడతాను, లేకపోతే ఈ లోకములో నేను యవనస్తుడిగా ఉన్నాను, యవనస్తురాలుగా ఉన్నాను, నా దేహముతో నేను ఎంత పాపం చేసినా పర్వాలేదు, నా మనసులో ఎంత పాపం చేసినా పర్వాలేదు, ఇదే కదా ఎంజాయ్మెంట్ టైము, నేను లోకంలో అలాగ నేను బతికిపోతాను అనే రీతిలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నట్లయితే నీ విషయంలో దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ప్రిమేట్ వల్ల దయచేసి నీ అవిధేయతలోంచి నువ్వు బయటికి రా. నువ్వు అనుకుంటున్నావు నేను నా దాననే, నా తల్లిదండ్రులు కన్నారు, నన్ను బెంగళూరు పంపించారు, తల్లిదండ్రులు ఉద్యోగం ఇచ్చారు, చదివిచ్చారు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రిమేట్ వల్ల అది కాదు. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంతో ఉంది. నీ తల్లిదండ్రులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ తల్లిదండ్రుల ద్వారా ఈ లోకాన్ని రావాలని దేవుడు నిన్ను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ప్రేమించినాడు, వారికి రక్షణ ఇచ్చినాడు, నిన్ను కూడా రక్షించాలని దేవుడు ఆయన తన యొక్క రక్తాన్ని నీ కొరకు ఆయన చిందించినాడు. ఆ వెల పెట్టి నిన్ను కొన్నాడు. కాబట్టి నువ్వు నీ దానవు కాదు, నీవు నీ వాడవు కాదు. నీ వెల అనేటువంటిది దాన్ని దేనికి కూడా కంపేర్ చేయనటువంటి వెలబెట్టి యేసు ప్రభువారు నిన్ను కోరినారు. కాబట్టి డోంట్ మిస్ ద టైం.
ఆఫ్ గాడ్స్ కమింగ్ టు యూ. యేసు ప్రభువారు నేను దర్శించిన కాలమున నువ్వు ఆ టయాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రిమిటి వల్ల చాలా మంది ఈ లోకంలో, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది లోకంలో ఎంత చెప్పినా సరే, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా సరే, ఎన్నిసార్లు రక్షణ పొందు అని చెప్పినా సరే, వాళ్ళు దేవునికి లోబడినటువంటి వారుగానే వాళ్ళు వాళ్ళ చివరి మూమెంట్ చూస్తే ప్రిమిటి వల్ల యవ్వన కాలంలో ఉండారు, చిన్న వయసులో ఉండారు, ఉద్యోగాలు చేసుకునే వారు ఉన్నారు. నాకు తెలిసినటువంటి నా స్నేహితులు ఎన్నోసార్లు చిన్నప్పుడు నాతో పాటు, నేను 10th క్లాస్ నుంచి చర్చికి వెళ్ళటం బిగిన్ చేశాను, 9th నుంచి అనుకుంటా. అక్కడ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు పరిచయస్తున్న వారు ఉన్నారు. అక్కడ వాళ్ళు దేవుని బిడ్డలకు అడుగులు వేసిన వారు ఉన్నారు. కానీ బ్యాక్ స్లైడ్ అయిపోయినారు, లోకంలో పడిపోయినారు, పాపంలో పడిపోయినారు, అమ్మాయిలతో తిరగడం బిగిన్ చేసేసినారు. పూర్తిగా వారి జీవితం నాశనం అయిపోయింది. చివరికి ఎలాంటి కోణంలోకి వెళ్ళిపోయినారంటే పాపంలో చిక్కబడిపోయినారు. కనీసం నేను చెప్పినప్పుడు, అరే ఇప్పుడైనా ప్రార్థన చేసుకోనంటే, అరే నాకు ప్రార్థన రావటం లేదు, నేను ప్రార్థన చేయలేను, నా వల్ల కాదు, నాకు రికవర్ అవ్వనటువంటి రోగం వచ్చేసింది, నా వల్ల కాదిక. అలాంటి టైం అన్నారు కదా. ఈ టైంలో నువ్వు కనీసం యేసు ప్రభువుని స్వీకరిస్తే, మరలా ప్రార్థన చేస్తే, మరలా రిపెంట్ అయితే, కళ్ళు మూసుకుంటే పరలోకానికి వెళ్తావు కదరా అన్న. రాదురా, నాకు నా వల్ల కాదురా అన్నాడు. 2-3 రోజుల్లో చనిపోయినాడు ఆ వ్యక్తి. ప్రియమైనవాడా, ఆయన దర్శించిన కాలమున నువ్వు ఆయన రిసీవ్ చేసినవాడవగా ఉండాలి. పాస్ట్ చూసినాం మనం, పామ్ సండే పాస్ట్ ముందు చదువుకున్నాం. ప్రజెంట్ ఏంటనేటువంటిది 5 పాయింట్లో మనం చూసినాం. ఫ్యూచర్లో ఏంటంటే రెవల్యూషన్, ప్రకటన గ్రంథము దయచేసి చూడండి ఒకసారి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, అందరూ కూడా మీ బైబిల్ చూడండి. 9-10 వచనాలు అందరం కూడా చదువుతాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. ప్రిమిటి వల్లరా, పాస్ట్ అయిపోయింది. ప్రజెంట్ మనం ఏంటి అప్లికేషన్ చూసినాం. ఫ్యూచర్లో మనము ఆయన దగ్గరకు వెళ్ళబోతున్నాం. యేసు ప్రభువారి దగ్గర నీవు నేను కలవాలి. నేను వెళ్తాను 100%. ఐ హ్యావ్ దట్ అష్యూరెన్స్. నువ్వు కూడా ఆ ప్లేస్కి వచ్చేవాడవుగా నీవు ఉండాలి. అక్కడ మనందరము కలిసి ఆ మట్టలు పట్టుకుని మరలా ఆ పామ్ సండేలో మనందరము కూడా జాయిన్ అయ్యేటటువంటి వారిగా మనము ఉండాలి. ఒకవేళ నీకు ఆ క్వాలిఫికేషన్ లేకపోతే, ఈ మట్టల ద్వారా రిపెంట్ ఫర్ యువర్ సిన్, నీ పాపం విషయంలో పశ్చాత్తపడు. ఎందుకు నువ్వు వెనక్కి జారిపోతున్నావు? ఇంతకుముందు భక్తి చేసావు కదా, ఎందుకు నువ్వు వెనక్కి అడుగులు వేస్తున్నావు? ఎందుకు పాపమును ఇంకా జొర్రుకుంటున్నావు? పామ్ సండే ఫ్యూచర్లో నువ్వు పాల్గొనేటువంటి ధైర్యం ఉందా నీకు? ఒకవేళ లేకపోతే యు హావ్ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి, ప్రభువా ధైర్యము నాకు లేదు ప్రభా, ఫ్యూచర్ పామ్ సండేలో తండ్రి నేను వచ్చేటువంటి ధైర్యము నాకు లేదు, దయచేసి అలాంటి వాడుగా మీరు నన్ను చేయరా ప్రభా. మరొక మట్టిల ఆదివారము మా జీవితంలో ఈ భూమి మీద వస్తుందో రాదో మాకు తెలియదు, ఎందుకంటే ర్యాప్చర్కు చాలా దగ్గరగా ఉన్నాం. కనీసం ప్రభా మేము ఎత్తబడినటువంటి గుంపులో ఉన్నప్పుడు, మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రకటన గ్రంథంలో మీరు చెప్పినట్లు ప్రభా, మీ సన్నిధిలోకి మేము వచ్చి ప్రభా ఎలాగన మిమ్మల్ని స్తుతించడానికి, ఎలాగన అనేక మందితో ఆయా భాషలు మాట్లాడేటట్టు వారందరము కలిసి మీ సన్నిధిలో ప్రభా అలాగున జయనాదాలతో మిమ్మల్ని వెంబడించే వారిగా అవకాశాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారు. నీకు వందనాలు. కాబట్టి మా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో దేవా మా నిమిత్తం మీరు దుఃఖపడుతున్నారు. ఇంకను ప్రభ ఎవరైతే రిపెంట్ అవ్వలేదో, ఇంకను ఎవరైతే పశ్చాత్తపడలేదో, ఇంకను ఎవరైతే సేన సురక్షణగా ఎంచుకోలేదో ప్రభా, బిడ్డలు మీరు దర్శించండి ప్రభా. మీరు దర్శించిన కాలంలోనే ఈ బిడ్డలు రిపెంట్ అవడానికి మీరుగా సహాయం చేయండి నాయన. మీరు నీ పని నిమిత్తము మీరు వెళ్ళమంటున్నారు, ఇవ్వమంటున్నారు, వెళ్ళండి ఇవ్వండి అంటున్నారు.
అందుట్లో మేమందరం కూడా పాలు పంచుకుంటానికి మీరుగా సహాయం చేయండి. ఏదైనా మధ్యాహ్నం మీరు ఇచ్చిన వాక్యం మా హృదయంలో ముద్ర వేసి దాన్ని మేము నెమరు వేసుకుని దాని ప్రకారం అడుగులు వేటుకు సహాయం చేయమని యేసుకృష్ణుడు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.